ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. 1 ఇలవేలుపును కొల్చుకోవడం, 2 ఇంటి గడపకు పూజ చేయడం. ఇంటి గడపను సింహద్వారం అని, లక్ష్మీ ద్వారం అని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు ఎర్రమన్ను, పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానాన్ని పంపుతున్నారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం. ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని హెచ్చరించడం. ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం. ఉదయం 3 గంటలకు ఈ పూజ చేయాలి. 16 రోజుల పాటు ఆటంకం లేకుండా ఇదే సమయంలో చేయాలి. మొదట గడపను నీటితో 3 సార్లు కడగాలి. తర్వాత పాలు పోసి కడగాలి. అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దిగా పాలతో పోసి చేతితో గడపను పాలతో తుడవాలి. తర్వాత చివరిగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి అలంకరించాలి. చిన్న పళ్ళెంలో 3 ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి. ఇంకో పళ్ళెంలో బెల్లం, అటుకులు, తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని మంచి పెళ్లి సంబంధం కుదరాలి, ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని హారతి ఇవ్వాలి. గడప దగ్గర పెట్టిన దీపంకి నమస్కరించి కొండెక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి. పూజ అయిన వెంటనే వెళ్ళి నిద్రపోకూడదు. ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయినా పర్వాలేదు. ఆ 16 రోజులు పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత చాలా శుభప్రదంగా ఉంటుంది. పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం 3 గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి. లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబంధించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకొని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకొని 16 రోజులు ఈ గడప పూజ చేయవచ్చు. ఇంట్లో సమస్య, ఇంటిపైన అప్పు కానీ, ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్టు గొడవ ఇంటిపైన ఉన్నా ఆ ఇంటి యజమాని కానీ, భార్యాభర్తలు ఇద్దరు కలిసి కానీ, భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకొని ఇంటి సమస్య తీరాలి అని వేడుకొని గడపకు పూజ చేసి లక్ష్మీనారాయణ అష్టోత్తరం, మణిద్వీప వర్ణనను చదువుకొని హారతి ఇవ్వాలి. ఆ ఇంటిపైన ఉన్న సమస్య తీరిపోతుంది. ఇదే విధంగా గడపకు పూజలు చేసి ఎన్ని సమస్యలు పరిష్కరించేవారు పూర్వీకులు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూజలకు సంబంధించిన, వ్రతాలకు సంబంధించిన ఏదైనా వివరాలు తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ని పెట్టండి. థ్యాంక్ యూ.